ఓ 10 మందిని మోసం చేస్తే దాన్ని చీటింగ్ అంటాం. 100 మందిని నమ్మించి ముంచేస్తే వంచన అంటాం. 1000 మంది నుంచి సొమ్ము కాజేస్తే ఆర్థిక నేరం అంటాం. కోట్ల రూపాయలు కొల్లగొడితే అతిపెద్ద స్కామ్ అంటాం. మరి కంటి మీద కురుకు లేకుండా నిద్రాహారాలు మాని రేయింబవళ్లు పుస్తకాలే లోకంగా బతికిన 22 లక్షల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుని నిలువునా తగలబెట్టేస్తే దాన్ని ఏమనాలి? ఇది కేవలం పేపర్ లీకేజ్ కాదు, దేశ ప్రతిభపై జరిగిన సామూహిక హత్యాకాండ. 10 లక్షల రూపాయల కక్కుర్తి కోసం విద్యార్థుల రక్తాన్ని శ్రమని దోచుకున్న వాళ్ళని ఏమనాలి? ఈ దగుల్ బాజీలు వెధవలనే కదా అనాలి. తల్లిదండ్రులు తమ రక్తాన్ని చెమటగా మార్చి కూడబెట్టిన సొమ్ముని ఫీజులుగా కడితే ఎన్టీఏ ప్యానెల్లో ఇంటి దొంగల్ని పరీక్షకు ముందే పేపర్లు లీక్ చేసి పండగ చేసుకున్నారు. ఇంటి దొంగలే ప్రశ్నలు అమ్ముకుంటుంటే ఇక ఈశ్వరుడు మాత్రం ఈ దోపిడీని ఎలా ఆపగలడు? ఎగ్జామ్ బాగా రాసాం, మంచి మార్కులు వస్తాయని సంబరపడ్డ విద్యార్థులకి సడన్ గా ఎగ్జామ్ రద్దయిందని తెలిసి ఆ మానసిక క్షోభ తట్టుకోలేక ఇప్పటికే 3 విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ల చావులకు కారణం ఈ లీకేజ్ ముఠా కాదా? లక్షల మంది జీవితాలతో ఆడుకుంటూ ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపించిన ఆ నరరూప రాక్షసులపై మర్డర్ కేసు ఎందుకు పెట్టకూడదు? అసలు నీట్ పేపర్ లీక్ ఎలా జరిగిందో చూద్దాం. దాని వెనుక ఎవరున్నారో కూడా చూద్దాం. రైట్, దేశ చరిత్రలోనే 89 పేపర్ లీక్ ఇన్సిడెంట్స్ జరిగాయి. సో లేటెస్ట్ గా జరిగిన నీట్ లీకేజ్ కి సంబంధించి మొత్తం అసలు ఎలా జరిగింది, ఎవరు చేశారు, డీటెయిల్డ్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పేపర్ లీకేజ్ చేస్తుంది ఎవరో ఆవారాగాళ్ళో, ఎవరో రోడ్ల మీద తిరిగే వాళ్ళు, ఎవరో ఒక ప్లేస్ లో కూర్చుని ఇలాంటి కుట్రలు చేసే వాళ్ళు కాదు. ఒక 3 ప్రొఫెసర్లు, పిల్లలకి చదువులు చెప్పే ప్రొఫెసర్లు, నీట్ ఎగ్జామ్ పేపర్ ప్రిపరేషన్ లో భాగస్వామ్యం అయ్యే ప్రొఫెసర్లు. సో మనం చూడొచ్చు, ప్రొఫెసర్ శివరాజ్ ఇతను ఒక కోచింగ్ సెంటర్ దొంగ అని చెప్పొచ్చు, కోచింగ్ సెంటర్ టీచర్ అని మనం చెప్పకూడదు, ఎందుకంటే కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాన్ని నాశనం చేశారు కాబట్టి. సో ప్రొఫెసర్ శివరాజ్ ఇతను కెమిస్ట్రీ లెక్చరర్ గా తెలుస్తోంది. అండ్ ప్రొఫెసర్ కులకర్ణి ఇతను కూడా కెమిస్ట్రీ లెక్చరరే. మనీషా గుర్నాథ్ ఈవిడ బయాలజీ దొంగ అని చెప్పొచ్చు, బయాలజీ జువాలజీ రెండు కూడా ఆవిడ టీచ్ చేస్తుంది. సో వీళ్ళ 3 ప్రొఫెసర్లు 3 కూడా వీళ్ళు నీట్ పేపర్ ప్రిపరేషన్ లో కూడా భాగస్వాములు అనమాట. సో వీళ్ళ 3కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరంటే మనీషా వాగ్మరే. ఈవిడెవరు ఇంకొక ప్రొఫెసర్ అంటే కాదు, ఈవిడ ఒక బ్యూటీషియన్. సో మరి వీళ్ళ 3 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా మనీషాను పెట్టుకున్నారు. ఈమె క్లయింట్స్ బ్రోకర్ లాగా మనం చూడొచ్చు. అంటే ఎవరెవరికి ఈ పేపర్లు కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళని పోగేసి వాళ్ళందరికీ పేపర్ ఇచ్చే విధంగా మధ్యలో మనీషాను పెట్టుకున్నారు. సో మనీషా దగ్గర మళ్ళీ 2 ఏజెంట్స్ ఉన్నారు, రిక్రూట్మెంట్ ఏజెంట్స్ అనమాట. వీళ్ళిద్దరు పేర్లు ధనుంజయ్ లోఖండే అండ్ అశ్విని కదం. అశ్విని కదం మేలా ఫీమేలా కూడా క్లారిటీ లేదు. సో వీళ్ళిద్దరిని మనీషా ఎవరైతే పేరెంట్స్ పిల్లల కోసం ఈ పేపర్లు కొందాం, ఈ లీక్ అయిన పేపర్లు కొందాం అనుకుంటున్నారో వాళ్ళందరి కాంటాక్ట్స్ కూడా మనీషా వీళ్ళిద్దరికీ పంపించింది. సో వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళకూడదు కాబట్టి వీళ్ళు మరొక కలెక్షన్ ఏజెంట్ని పెట్టుకున్నారు. అంటే వీళ్ళు పేపర్లు ఈ కలెక్షన్ ఏజెంట్కి ఇస్తారు. ఈ కలెక్షన్ ఏజెంట్ వెళ్ళి ఆయా విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి పేపర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు ఎవరైతే ఈ పై స్థాయిలో వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు పంచుకుంటారు. సో ఇది ఓవరాల్ గా జరిగిన ఇన్సిడెంట్ లో ఎవరెవరి పాత్ర ఉందనేది మొత్తం బయటపడింది. ప్రస్తుతం వీళ్ళలో చాలా మంది వరకు కటకటాలు లెక్కబెడుతున్నారు. దేశ చరిత్రలో 89 పేపర్ లీక్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇన్ రీసెంట్ టైమ్స్ లో నీట్ ఇది కూడా ఫస్ట్ టైం ఏం కాదు, నీట్ లో కూడా ఇలాంటి లీకేజ్లు మనం గతంలో కూడా చూసామండి. ఈ లీక్స్ కారణంగా అంటే దేశవ్యాప్తంగా జరిగిన అనేక లీక్స్ కారణంగా నష్టపోయిన విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా? మీ ఊహకు కూడా అందదు, 2 కోట్లు. అసలు పేపర్ లీక్ కాకుండా ఎగ్జామ్ ని కండక్ట్ చేయలేరా అనే సీరియస్ క్వశ్చన్ కూడా వినిపిస్తోంది. ఎంత పకడ్బందీగా పెట్టినా సరే పేపర్ లీక్ అనేది చాలా కామన్ అయిపోతుంది. అంటే కామన్ అయిపోతుందని మనం అనుకుంటున్నామేమో, కానీ మన దగ్గర నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లల పరిస్థితి ఏంటి, దీన్ని కామన్ విషయంగా ఎందుకు తీసుకోవాలి? సో మన దగ్గర 22 లక్షల మంది రాస్తున్నారు కదా, అదే చైనాలో, అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చైనాలో గౌకావో అనే ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్కి ఎంతమంది పిల్లలు అటెండ్ అవుతారో తెలుసా? 1,30,00,000 మంది ఒకేసారి అటెంప్ట్ చేస్తారు ఎగ్జామ్. అయినా సరే ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా అక్కడ పేపర్ లీక్ అవ్వలేదు. అంటే ఎంత పకడ్బందీగా అక్కడ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా పేపర్ లీక్ జరగకుండా ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు? మాస్ కాపీకి ఛాన్స్ ఉండే ఏ ఒక్క టెక్నాలజీ ప్లాట్ఫామ్ కూడా ఆ ఎగ్జామ్ టైంలో పనిచేయదు. ఎందుకు? చైనాలో టెక్ కంపెనీలన్నీ కూడా ప్రభుత్వానికి సహకరిస్తాయి. అంటే ఆ ఒక్కరోజు ఇలాంటి టెక్ కంపెనీస్ కావచ్చు, ఏవైనా ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు షట్ డౌన్ అయిపోతాయి ఆ ఎగ్జామ్ జరిగినంతసేపు. సో ఇలాంటి పద్ధతిని ఇప్పుడు ఇండియాలో కూడా అడాప్ట్ చేయాలన్న డిమాండ్స్ ఉన్నాయి.
మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సీరియస్ అయింది. దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో ఎంక్వైరీ కమిటీని కూడా వేశారు. ఎన్టీఏ చీఫ్ కి సమన్లు పంపించారు. మే 21న ఎన్టీఏ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి కమిటీ ముందు హాజరవుతున్నారు. ఇక పేపర్ లీక్ ఘటన, ఎన్టీఏలో చేయాల్సిన రిఫార్మ్స్ పై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫోకస్ చేశారు. ప్రస్తుతం జేఈ ఎగ్జామ్ ని ఆన్లైన్లోనే పెడుతున్నారు. అక్కడ పేపర్ లీక్స్ లేవు. నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ ని కూడా ఆన్లైన్లోనే పెట్టాలన్న ప్రపోజల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఏదేమైనా ఇదంతా కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉందన్న మాట అయితే వినిపిస్తోంది.